Now here we can see the how can you change the HTML document using the JavaScript. JavaScript ని యూస్ చేసి మన HTML డాక్యుమెంట్ని ఎలా మాడిఫై చేయొచ్చో ఇక్కడ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి చేంజ్ ద HTML కంటెంట్. HTML ట్యాగుల ద్వారా రాసిన కంటెంట్ని జావాస్క్రిప్ట్ని యూస్ చేసి ఎలా చేంజ్ చేయొచ్చు. ముందు HTML బాడీ H1 ట్యాగ్ తీసుకున్నాం. ఏంటి ఇక్కడ చేంజ్ ద HTML కంటెంట్ అనమాట. నెక్స్ట్ H2 ప్రతిదీ కూడా HTML ట్యాగ్ని మనం ఎట్లా రిట్రీవ్ చేసుకుంటామంటే యూజింగ్ ద ఐడి. సో ఐడి ఈక్వల్ టు R1. ఇక్కడ H2లో ఏమి ఇచ్చాం మన కంటెంట్ హౌ ఆర్ యూ అని ఇచ్చాము. నెక్స్ట్ H3 నెక్స్ట్ ట్యాగ్ ఏంటి H3 తీసుకుని ఫైన్ తీసుకున్నాం. క్లోజ్ ద ట్యాగ్. నెక్స్ట్ బటన్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. బటన్ టైప్ ఈక్వల్ టు బటన్, ఆన్ క్లిక్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్ ఉండాలి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇక్కడ ఈ అనేది క్యాపిటల్, బి అనేది క్యాపిటల్, ఐ అనేది క్యాపిటల్ అనమాట. జావా అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి క్యాపిటల్స్ని గుర్తుపెట్టుకొని ఇవ్వాలి. అండ్ దే గెట్ ఎలిమెంట్ ఐడి ఏం చేస్తుందంటే మన HTML యొక్క ఐడిని రిట్రీవ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మన HTML యొక్క ఐడి ఏంటి, ఇక్కడ ఐడి ఈక్వల్ టు R1. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, మన బ్రేస్లో R1 ఇవ్వాలి. సో దాన్ని చేంజ్, అందులో ఉన్న కంటెంట్ ఇప్పుడు మనం చేంజ్ చేయాలి. ఎలా యూజింగ్ ద ఇన్నర్ డాట్ కంపల్సరీగా పెట్టాలి. డాట్ ఇన్నర్ డాట్ HTML ఈక్వల్ టు వెల్కమ్ జావా స్క్రిప్ట్. ఇక్కడ మనం ముందుగా HTML ట్యాగ్లో ఏమి ఇచ్చాము, ఐడి ఇచ్చిందే మనం చేంజ్ చేయగలం, ఐడి ఇవ్వంది చేంజ్ చేయలేము. ఇక్కడ ఐడి, ఇక్కడ ముందు ఈ ఐడిని మనం గెట్ ఎలిమెంట్ ఐడి ద్వారా రిట్రీవ్ చేస్తాము. ఈ ఐడిలో ఉన్న కంటెంట్ని ఇన్నర్ డాట్ HTML ద్వారా చేంజ్ చేస్తాం. సో ఇక్కడ HTML ట్యాగ్లో ఏముంది హౌ ఆర్ యూ అని వచ్చింది. సో మనం దాన్ని చేంజ్ చేసి ఎలా మార్చాము, ఇన్నర్ డాట్ HTML మెథడ్ ద్వారా వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అని రాసాము అనమాట. క్లోజ్ ద కొటేషన్ అండ్ క్లోజ్ ద సింగిల్ కొటేషన్ మనం స్టార్టింగ్లో ఇచ్చాం కదా ఆన్ క్లిక్ దగ్గర, అక్కడ సింగిల్ కొటేషన్ క్లోజ్ చేయాలి. అండ్ బటన్ నేమ్ ఏంటి ఓపెన్, క్లోజ్ ద బటన్. నెక్స్ట్ ఇంకో బటన్ తీసుకున్నాం. బటన్ టైప్ ఈక్వల్ టు బటన్, ఆన్ క్లిక్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి. ఐడి ఏంటి ఇక్కడ R1. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇన్నర్ డాట్ HTML ద్వారా R1ని హలో అని చేంజ్ చేసాం. అండ్ బటన్ నేమ్ ఇచ్చాం, క్లోజ్ ఇస్తాం. క్లోజ్ ద బాడీ, క్లోజ్ ద HTML. మనము వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు చేంజ్ ద HTML కంటెంట్ అనేది ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ HTML కంటెంట్లో ఏముంది హౌ ఆర్ యూ వస్తుంది, ఫైన్ అని వస్తుంది. 2 బటన్స్ మనం క్రియేట్ చేసాం కాబట్టి 2 బటన్స్కి ఎప్పుడైతే మనము ఓపెన్ బటన్, ఇక్కడ ఏమి ఇచ్చాము ఓపెన్ బటన్ క్లిక్ చేస్తామో ఈ హౌ ఆర్ యూ కాస్త ఏమని చేంజ్ అవుతుంది, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అని చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే క్లోజ్ బటన్ క్లిక్ చేస్తామో ఈ హౌ ఆర్ యూ కాస్త ఏమవుతుంది, హలో అని చేంజ్ అవుతుంది. సో మనం ఈ విధంగా జావా స్క్రిప్ట్ని యూస్ చేసి HTML డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్ని చేంజ్ చేస్తున్నాం అనమాట. అట్లాగే అట్లాగే ఏం చేయొచ్చు, చేంజ్ ద అట్రిబ్యూట్ వాల్యూస్ ఆఫ్ HTML ట్యాగ్స్. HTML యొక్క ట్యాగ్ యొక్క అట్రిబ్యూట్ వాల్యూస్ కూడా చేంజ్ చేయొచ్చు. ఎలా HTML బాడీ, ఇక్కడ హెడ్డింగ్ అంటే చేంజ్ ద అట్రిబ్యూట్స్. ఇక్కడ ఏం తీసుకున్నాం, ఇమేజ్ అనే అట్రిబ్యూట్ తీసుకొని ఐడి ఈక్వల్ టు ఇమేజ్, ఐడి ఏంటి ఇమేజ్ తీసుకున్నాం. SRC ఈక్వల్ టు లొకేషన్ అంటే ఐడి ఇమేజ్ పేరు g.jpg, విడ్త్ 50 తీసుకున్నాం, హైట్ 50 తీసుకున్నాం. అండ్ క్లోజ్. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసాం. బటన్ టైప్ ఈక్వల్ టు బటన్, ఆన్ క్లిక్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి. ఐడి ఏంటి ఇక్కడ ఇమేజ్, ఇన్నర్ డాట్ అట్రిబ్యూట్ కాబట్టి ఇక్కడ ఏంటంటే SRC డాట్ ఇన్నర్కి యూస్ చేయము, డైరెక్ట్గా అట్రిబ్యూట్ని మారుస్తున్నాం కాబట్టి .src ఈక్వల్ టు p.d అంటే ఒక ఇమేజ్ని రీప్లేస్ చేసి అనదర్ ఇమేజ్ని పెడుతున్నాం అనమాట. అండ్ బటన్ నేమ్ ఈక్వల్ టు చేంజ్, క్లోజ్ ద బటన్. ఇక్కడ ఏంటి, ఇక్కడ కంటెంట్ని చేంజ్ చేసేటప్పుడు ఇన్నర్ డాట్ అట్రిబ్యూట్ కాబట్టి SRC, ఇక్కడ ఏ అట్రిబ్యూట్ చేంజ్ చేస్తున్నాం, SRC అట్రిబ్యూట్ లొకేషన్ అంటే ఒక ఇమేజ్ తీసుకున్నాము, మళ్ళీ దాన్ని ఇంకో ఇమేజ్తో రీప్లేస్ చేస్తున్నాము. క్లోజ్ ద బాడీ, క్లోజ్ ద HTML. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు చేంజ్ ఇన్ అట్రిబ్యూట్స్, ఇక్కడ సమ్ ఇమేజ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ చేంజ్ బటన్ క్లిక్ చేస్తామో ఆ ఇమేజ్ పోయి మనం ఇచ్చిన ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఇచ్చిన బటన్ టైప్లో ఇచ్చిన ఈ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి చేంజ్ ద CSS స్టైల్స్. మన జావా స్క్రిప్ట్ని యూస్ చేసి CSS స్టైల్స్ అంటే ఫాంటు, డిస్ప్లే ఇవన్నీ కూడా CSS స్టైల్స్ కింద వస్తాయి. చూడండి HTML హెడ్ స్టైల్ తీసుకోవాలి. మనమే CSS స్టైల్స్లో ఎలా ఇస్తాము, P అనేది ఇక్కడ ఏమిటి ఐడి నేమ్ అవుతుంది. కలర్ ఈక్వల్ టు రెడ్, సో కలర్ ఏంటి రెడ్ అని తీసుకున్నాం. క్లోజ్ ద స్టైల్, క్లోజ్ ద బాడీ.
ఇక్కడ H1 చేంజ్ ఇన్ హెడ్డింగ్ తీసుకున్నాను, చేంజ్ ఇన్ CSS. H2 ID ఈక్వల్ టు ఐడి ఏంటి తీసుకున్న P, హలో వరల్డ్. ఇప్పుడు ఏంటి కలర్ రెడ్లో, ఈ హలో వరల్డ్ అనేది కలర్ ఏంటి రెడ్గా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనము మార్చుదాం. బటన్ టైప్ ఈక్వల్ టు బటన్ ఆన్ క్లిక్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి. ఐడి ఏంటి ఇక్కడ P. స్టైల్ డాట్ ఫాంట్, ఇక్కడ స్టైల్ ఇక్కడ ఏ స్టైల్ మారుస్తున్నాం, ఫాంట్ స్టైల్ డాట్ ఫాంట్. సో స్టైల్లో ఫాంట్ స్టైల్ ఏం మారుస్తున్నాం, ఇక్కడ రెడ్ ఇచ్చింది కాస్త బ్లూగా తీసుకుంటుంది. క్లోజ్ ద బటన్, క్లోజ్ ద బాడీ, గోస్ ద HTML. ఇక్కడ ఏంటి మనం ఆల్రెడీ మన కంటెంట్ ఫస్ట్ ఏందులో రెడ్లో ప్రింట్ అవుతుంది. మనం ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తామో అది రెడ్ కాస్త ఏమవుతుంది, బ్లూలో ప్రింట్ అవుతుంది అన్నమాట.